భూకంపం కారణంగా బ్యాంకాక్లో కుప్పకూలిన 30 అంతస్తుల భారీ భవనం కింద 43 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ దేశ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇక తొలిసారి భూకంపాలు రాగానే బ్యాంకాక్లో మెట్రో సేవలను నిలిపేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. రెండోసారి భూకంపాలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో కూడా తీవ్ర స్థాయిలోనే భూకంపం వచ్చింది. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లో 4 తీవ్రతతో భూకంపాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోని 7.3 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూకంపాల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేక మేడలా కూలిన దృశ్యాలు బయటకొచ్చాయి. Thấy thải à? Ủa? Nó chỉ dùng ngay đi. Đây là thấy thải à? Ủa? Nó chỉ dùng ngay đi. Đây là thấy thải à? Ủa? భూకంపం ప్రభావానికి మండలేలోని చారిత్రాత్మక మండలే ప్యాలెస్ తీవ్రంగా దెబ్బతింది. అలాగే సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్షిప్లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. అదే సమయంలో భూకంపంలో సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్షిప్లోని ఒక వంతెన పూర్తిగా ధ్వంసమైంది. క్యూక్సే, పైన్, ఊల్విన్, ష్వెబో వంటి ఇతర సమీప పట్టణాలు కూడా భూకంప దాటికి వణికిపోయాయి. మయన్మార్లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బ్యాంకాక్లో ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమికూడారు. ఆకాశాన్ని తాకే భవనాలు పేక మేడలా కుప్పకూలిపోయాయి. థాయిలాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంప ప్రభావానికి భయాందోళనతో అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడడం, హోటల్లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైన కనిపించింది. భారత్లోని కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లో 4 తీవ్రతతో భూకంపాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు లావోస్, చైనాలోనూ భూకంపాలు జరిగినట్లు సమాచారం. మయన్మార్, థాయిలాండ్లో భూకంపాలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మయన్మార్, థాయిలాండ్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయక కార్యక్రమాలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు.เอาที่ออกได้ถ้าออกไม่ได้ต้องรออุปกรณ์ได้อุปกรณ์ก่อนนะรออุปกรณ์ก่อน